ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. దుష్టుడైన భర్తతో బాధపడుతున్నటువంటి స్త్రీలకు సమయం ఉంది. చెడిపోయినటువంటి స్త్రీల ద్వారా బాధపడుతున్న భర్తకు సమయం ఉంది. పిల్లల చేత ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకు ఒక సమయం ఉంది. తల్లిదండ్రులను చూడలేనటువంటి పిల్లలకు ఒక సమయం ఉంది. అన్యాయంతో సంపాదిస్తున్నటువంటి వారికి ఒక సమయం ఉంది. నీతిగా బ్రతుకుతున్నటువంటి వారికి ఒక సమయం ఉంది. ప్రతి వారికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విషయాన్ని నీతిమంతులు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చూడండి. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు,